హలో అండి, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ గైస్. మనకు ఏపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. అప్డేట్ వచ్చేసి 6th ఆగస్ట్ నాడైతే రావడం జరిగింది. బట్ వీడియో కొంచెం డిలే చేశాను. ఫ్రెండ్స్గా ఈ అప్డేట్ వచ్చేసి చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 15/2023కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి తుది ఫలితాలు అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగిందని అండ్ రిజల్ట్ నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఫ్రెండ్స్గా దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ జరిగింది అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రేషియోకి సంబంధించినటువంటి మెరిట్ జాబితా కూడా ఏ రేషియో ప్రకారం తీసారనే విషయాన్ని కూడా చెప్తాను. అండ్ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఆన్ ద బేసిక్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ సిబిటి ఆన్లైన్లో జరిగింది అండ్ హెల్డ్ ఆన్ 25/3/2025 ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగిందండి. ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ చూసుకోవచ్చు. 15/2023కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది. అండ్ క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ రిజిస్టర్డ్ నెంబర్స్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ టు మెరిట్ బేస్డ్ ఇన్ 1:2 రేషియో ప్రకారం అనేది ఇక్కడ మెరిట్ అనేది తీయడం జరిగింది. ఇన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ద రిజల్ట్స్ అవైలబుల్ ఇన్ ద కమిషన్ వెబ్సైట్ వచ్చేసి మనకు psc.ap.gov.inలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరిగింది ఏపీఎస్సి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి సీవీ ఎక్కడ జరుగుతుందంటే వెన్యూ వచ్చేసి మనకు కమిషన్ ఆఫీస్లోనే ఉంటుంది. ఏపీఎస్సి హెచ్ఓడిస్ బిల్డింగ్, 2nd floor, MG రోడ్ ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏపీఎస్సి కార్యాలయంలోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే 19/8/2025 రోజున మనకు ఎగ్జామ్ అంటే వీటికి సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది షెడ్యూల్ అయితే చేయడం జరిగింది. అండ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫియన్సీ టెస్ట్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్ లేటర్ అండి. అండ్ సిపిటి ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి త్వరలో అనౌన్స్ చేస్తారు. బట్ మీకు సివి వచ్చేసి మాత్రం 19th రోజున అయితే ఉండడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండి. ఖచ్చితంగా మీరు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో రిజల్ట్ అంటే మెరిట్ లిస్ట్లో జాబితాలో ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సినటువంటి క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సినటువంటి ముఖ్యమైన కాపీస్ కానీ నార్మల్గా డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఏజ్ అందులోనే ఉంటుంది కాబట్టి ఏజ్ కొరకు మనకు బేస్డ్ ఆన్ ఏజ్ అందులోనే ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఖచ్చితంగా రిలవెంట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ అప్లికబుల్ ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ అండి. క్వాలిఫికేషన్ సంబంధించి యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారం మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటో దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఒకవేళ లేకుంటే రెసిడెన్సీ అనేది తీసుకెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ స్టడీ చేసినా తీసుకెళ్ళవచ్చు. అండ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఎన్సీఎల్ వచ్చేసి బీఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నాన్ క్రిమిలేయర్ ఎన్సీఎల్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ లోకల్ స్టేటెడ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అండి, ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణకి మైగ్రేషన్ అయ్యి చదివారో వాళ్ళకి సంబంధించి మీరు లోకల్ స్టేటస్ కొరకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ పీబీటీ సర్టిఫికేట్ అండి అండ్ ఇన్కమ్ అసిస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి జీవో యాజ్ పర్ జీవో ఎంఎస్ నెంబర్ 73 ప్రకారం మనకు వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎలాంగ్ విత్ మీ యొక్క అలాగే మీ యొక్క అప్లికేషన్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫేసింగ్ విచ్ దేర్ క్యాండిడేట్స్ విల్ బీ లేబుల్ టు రియాక్ట్. అండ్ ద కమిషన్ హ్యాస్ టు రైట్ ద disqualify candidates if she not found eligible for any reason అండి. ఖచ్చితంగా మీకు ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టర్ డౌన్లోడ్ టు ద చెక్ లిస్టెస్ అండ్ అసిస్టేషన్ ఫామ్స్ కూడా ఉంటాయి. అండ్ మీకు నార్మల్గా ఏపీఎస్సి సైట్లో ఉంటాయి, అది ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్గా చూసుకోండి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో. అండ్ ఇండివిజువల్ కాల్ లెటర్స్ విల్ బి సెండ్ ద క్యాండిడేట్ సపరేట్లీ. మనకు కాల్ లెటర్స్ వచ్చేసి ఇండివిజువల్గా మెయిల్స్ ద్వారా అందిస్తారు ఖచ్చితంగా. అండ్ కాల్ లెటర్ కానీ మెమో సంబంధించి కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కమిషన్ ఆఫీస్లోనే ఉంటుంది ఖచ్చితంగా.
చూసుకోండి. ఇక్కడ రిజిస్టర్ నెంబర్స్ కూడా మీ హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో చూసుకోండి క్లియర్ కట్గా. మొత్తం 56 క్యాండిడేట్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ డేట్స్ చూసుకున్నట్లయితే 19th ఆగస్ట్ 2025 రోజున మనకు CV అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ CVకి తీసుకెళ్లాల్సినటువంటి మీకు సర్టిఫికేట్స్ కూడా చెప్పాను. అండ్ అసిస్టేషన్ అండ్ చెక్ లిస్ట్ ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్తాను క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.